హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్కి కారణం అయితే మీరే. ఏంటంటే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఓకే, వ్యూస్ వస్తున్నాయా, ఎంతమంది వస్తున్నారు, లేదంటే వాచ్ అవర్స్ పెరుగుతున్నాయా పెరుగుతలేవా, ఇవన్నీ అయితే ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అనేది అయితే నేను మీకు క్లారిటీగా షేర్ చేసుకుంటాను. అంటే నా ఒపీనియన్, నేను యూట్యూబ్ జర్నీలో ఏం ఫేస్ చేశాను, నాకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, ఇంత తొందరగా నేను ఎలా యూట్యూబ్లోని మంచిగా నడుస్తుంది యూట్యూబ్ అని చెప్పేసి దాని గురించి అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలిసింది ఇంకా కొంతమందికి షేర్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అది బెటరే కదా, మనం ఇంకొకరికి హెల్ప్ చేసినట్టే అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని మీరు అనుకున్నారంటే మీరు ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కేసినట్టే. ఎందుకంటే ఆలోచన ఆల్మోస్ట్ అందరికైతే రాదు, కొంతమందికి అది పెట్టాలన్న అర్హత కూడా ఉండాలి. సో మీకు ఒక ఆలోచన వచ్చింది యూట్యూబ్ పెట్టాలి అని అంటే మీరు గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడతారు, అది పెట్టాలి అని అంటే కూడా మాది ఒక ఏదో ఛానల్ నేమ్ పెట్టేసినామా, ఒక వీడియో అప్లోడ్ చేసినామా, దానికి వ్యూస్ వచ్చినాయా రాలేవా అంతే అని అనిపించింది నాకైతే. నేను పెట్టక ముందుకైతే నాకు అట్లా అనిపించింది, యూట్యూబ్ పెట్టడం అసలు అందులో ఏముంది, అంత జూజుబీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అయిపోద్ది అనిపించింది. కాకపోతే అది అంత సులభం అయితే కాదండి. ఛానల్ స్టార్ట్ చేసినామంటే అయితే పెద్ద ఫస్ట్ అయితే తలనొప్పి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే అట్లానే భయపడకండి. సో ఫస్ట్ అయితే మనకి ఎడిటింగ్ అయితే అవన్నీ రావాలి. మళ్ళీ మన ఛానల్కి ఒక నేమ్ ఇస్తున్నామనంటే అది ఏం నేమ్ ఇవ్వాలి, అది ఎవరికి ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కాకపోతే అందరికీ అది నచ్చాలి అని చెప్పేసి అదొక పెద్ద ఆలోచన ఉంటుంది. అండ్ తమ్నెల్స్, ఒక వీడియోకి మనం ఒక తమ్నెల్ పెట్టాలంటే అది పిక్సార్ట్ అని ఒక యాప్ ఉంటుంది, లేదంటే నార్మల్గా పెట్టచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, అట్లా అయితే చూస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే సబ్ అని ఒక ఇట్లా ఉంటుంది అన్నమాట, ఒక యాప్. సో అది ఎక్కువ మంది అయితే దానికి సెండ్ చేయడం అంటే ఎట్లా అంటే ఒక బిజినెస్ లెక్క అన్నట్టు. ఫర్ సపోజ్ స్టాలిన్ మూవీ లెక్క, నేను ఒక ముగ్గురు హెల్ప్ చేస్తా, వాళ్ళు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేస్తే అట్లా ఒక ప్రపంచం అవుతుంది అన్నట్టుగా నేను నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పేదాన్నే సబ్ అని అంటారన్నమాట. సో కొంతమంది అయితే అట్లా కూడా చెప్తారు. అట్లా మాత్రం మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే మన మానిటైజేషన్ టైంలో కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎట్లా అవుతుంది అంటే నువ్వు సబ్ అట్లా ఏమన్నా పెట్టించి, లేకపోతే ఇప్పుడు వెబ్సైట్ల ద్వారా కంపల్సరీ వీడియో ఆన్ చేసి పెట్టి అట్లా వాచ్ టైం అనేది పెంచుతుర్రు అంటే అది అన్లీగల్ కదా. ఇప్పుడు నార్మల్గా వచ్చినట్టు ఎందుకుంటే ఉండే. సో అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఏం చెప్తుందంటే కొత్త అప్డేట్స్ ఎట్లా ఇస్తుందంటే, మనం ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఇవాళ 23 డేట్ ఇవాళ ఫస్ట్ అనుకుందాం. ఫస్ట్ అంటే ఒక 1 వీక్ తర్వాత మన ఈ ఫస్ట్ నుంచి ఈ 1 వీక్ నుంచి ఏమైతే వస్తాయో వాటిని అప్డేట్ చేసి మనం వాచ్ టైం అవన్నీ వచ్చిన తర్వాత 1 వీక్కి అప్లోడ్ చేసినట్టు మనకాడ పైన చూపిస్తుంది. నేను మీకు స్క్రీన్ది రికార్డింగ్ కూడా పెడతాను మీకు అర్థమయ్యే వరకు. అట్లా చూడండి, స్క్రీన్ రికార్డ్ అండి. సో ఫస్ట్ అయితే వైటీ స్టూడియో అని అయితే మనకు యాప్ ఉంటుంది కదా. సో ఆ యాప్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసి ఉంటుంది. సో అదైతే ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 6283 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 6283 మంది టోటల్. అయితే ఇక్కడ వాచ్ టైం వచ్చేసి 15.9K ఉన్నారు కదా. సో ఇక్కడ వ్యూస్ వచ్చేసి 1.7 మిలియన్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ పైన ఇవి వీడియోస్ కనిపించే వీడియోస్ అయితే నేను ఇంతకుముందు అయితే అప్లోడ్ చేసుకున్న వీడియోస్ అండి. ఇట్లా 3 అయితే మనకి ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా చూపిస్తాయి. సో మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళామంటే ఇక్కడ కింద ఎర్న్ అని చెప్పేసి ఉంది కదా. సో అదైతే మనం ఆన్ చేసుకోవాలి రైట్ సైడ్లో. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పైన ఇట్లా కనిపిస్తుంది బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. అంటే నేను ఒక యూట్యూబ్లో ఒక పార్ట్నర్ అయినా అని చెప్పేసి అక్కడ మనకు సజెషన్ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని ఉంది కదా. సో అదంటే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అక్కడ స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని అయితే పడుతుంది. ఒకవేళ 1000 కంప్లీట్ కాని వాళ్ళకైతే ఇట్లా ఫస్ట్ స్టెప్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ షోయింగ్ డాటా యాజ్ ఆఫ్ May 21, 2024 అని ఉన్నది కదా. సో అప్పటి వరకు అయితే ఈ అప్డేట్ అన్నమాట. కానీ ఈరోజు డేట్ వచ్చేసి ఎంత, May 27 కంటే ఇప్పుడు 1 వీక్ అప్డేట్ ఇంకా నాకు రాలేదు. సో 1 వీక్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ కొత్త ఆప్షన్స్ వచ్చాయని అన్న కదా. అదేంటంటే ఇప్పుడు 1 వీక్ అప్డేట్ అన్నది లేట్గా ఇస్తుంది అన్నమాట. 1 వీక్ తర్వాత అప్డేట్ అది ఆ వ్యూస్ ఆ సబ్స్క్రైబర్స్ నిజమా కాదా అని చెప్పేసి అది అనలైజేషన్ చేసుకున్న తర్వాత
మనకు ఇక్కడ 1.4 దగ్గర ఈ వీక్లో ఎంతనైతే పెరిగిరో అదంతా చూపిస్తుంది అన్నమాట. ఇదైతే లాస్ట్ వీక్ వరకు అన్నమాట ఈ అప్డేట్. 1.4 మిలియన్ ఉంది కదా, ఈ 3 మిలియన్కి అయితే 1.4 మిలియన్ అయ్యారు. ఇక్కడ పైనేమో 145 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే అయ్యారు 3000కి అన్నమాట గట్లా. సో ఇక్కడ ఇదైతే సెకండ్ స్టెప్ అన్నమాట. ఈ డేట్ వరకు అయితే ఇంకా చూపించలేదు. సో ఇంత డేట్ వరకు 21 వరకు అయితే ఇంత ఉన్నారన్నమాట. ఇట్లా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్, కొత్త అప్డేట్ అన్నది ఇదేనండి, యూట్యూబ్లో ఇట్లా చూపిస్తున్నది. సో ఇది కంప్లీట్ అయితే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అదైతే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇదైతే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ అయితే ఇది ఉంటుంది, May 21, 2000. ఇది కూడా మాదే అప్డేట్ అండి, సేమ్ 1 వీక్ బిఫోర్ది అయితే చూపిస్తుంది అంతేనండి. పైన ఎట్లనైతుందో కింద అంతే ఉంటుంది. లేకపోతే అక్కడనేమో 3000 వాచ్ అవర్స్ ఉంది, ఇక్కడనేమో 4000 కంప్లీట్ కావాలి. అక్కడనేమో 3 మిలియన్, ఇక్కడనేమో 10 మిలియన్ కంప్లీట్ కావాలి థర్డ్ స్టెప్లో. సో అట్లా అవన్నీ అయితే మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ అయితే అది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, సబ్స్క్రైబర్స్ అయితే 6283 అన్నమాట. ఇందులో క్లియర్గా ఉంటుంది ఇలా. ఫస్ట్ నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, ఫస్ట్ అయితే నేను ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఫిబ్రవరి 19th రోజు అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను 2024. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. 2 మంత్స్కి ఎగ్జాక్ట్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్స్కి అదే డేట్ రోజు మళ్ళీ 19th వచ్చేసరికి నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయిపోయారు. అసలు అనుకోలేదు, చాలా ఉత్సాహంగా అనిపించింది. అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ వీడియోస్ కూడా అంతే, రీల్స్ ఫస్ట్ అయితే షార్ట్స్ పెడదాం, నేను పలానా ఛానల్ ఉంది, ఇట్లా అప్పు టాక్స్ 812 అని ఉంది ఛానల్ ఉంది అని అందరికీ తెలియడం కోసం అయితే నేనైతే బాగా షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. రీల్స్ ఉంటాయి కదా మనం ఇన్స్టాగ్రామ్లో, అట్లా చేసిన రీల్స్ అయితే నేను అప్లోడ్ చేసేదాన్ని. సో దానివల్లనైతే తొందరనే పెరిగారు. అండ్ ఫుల్ వీడియోస్ కుకింగ్ పైన అట్లా పెడదామని చెప్పేసి, లేకపోతే నేను పెయింట్ అట్లా ఆర్ట్స్ చేస్తా కొంచెం. సో వాల్ డిజైన్స్ ఉంటాయి కదా, వాల్ పైన అట్లా డెకరేషన్ అవి అయితే పెడదామని చెప్పేసి అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. తొందరగా మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే నేనైతే ఏం పాటించానో మీకు చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో కండి. సో ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసామంటే అది ఏ టైంకి అప్లోడ్ చేసాం, మనకు ఇట్లా మన వైటీ స్టూడియో అని ఒకటి ఉంటుంది, మనం ఛానల్ పెట్టినాక అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఊకే దాన్ని ఆన్ చేసి చూడొద్దు. కొంతమంది అయితే ఊకే ఆన్ చేసుకుంటే చూస్తారు. అట్లా ఆన్ చేయడం వల్ల కూడా మనకు మిస్టేక్ లెక్కనే చూపిస్తుంది అన్నట్టు, తర్వాత కాపీరైట్ అట్లా ఏమైనా వస్తుందని అంటారు. సో అట్లనైతే చేయకండి. వైటీ స్టూడియోలో మనం ఆన్ చేసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటండి, రోజుకి ఒక 2 టైమ్స్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఊకే చేయడం వల్ల వచ్చేది ఏముంటుంది అట్లా. సో ఒకటేసారి అట్లా ఓపెన్ చేయడం, 2 సార్లు ఓపెన్ చేయడం లాంటివి చూసుకోవాలి. మనం పెట్టిన వీడియోని మనమే పదే చూడొద్దు. అట్లా చూస్తే వాచ్ టైం పెరుగుతుందని కొంతమంది చెప్తారు, కానీ అదంతా అసలు అంతా ఫేక్ అండి, అట్లా ఏం చేయకండి మీరు. సో వీడియోని ఒకటి అప్లోడ్ చేసినామంటే అది ఏ టైంకి అప్లోడ్ చేసినాం, ఏ టైంకి అప్లోడ్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వ్యూ పెరుగుతుంది అనేది అయితే మీరు చూసుకోండి. ఆ టైంకి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఇతరుల వీడియోలను కాపీ చేసి అయితే మనం పెట్టద్దు. ఓన్ కంటెంట్ అయి ఉండాలి మనది. మనం చేసేది ఏదైనా సరే, చిన్న పనులైనా కానీ కంటెంట్ అయితే మనదై ఉండాలి. సో అదొక పాయింట్. అండ్ వేరే వాళ్ళ వీడియోని తెచ్చి మన దాంట్లో పెట్టడం, ఆ వీడియోని డౌన్లోడ్ చేసి లేకపోతే పైన థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అట్లనైతే చేయకూడదు. అండ్ వాటర్ మార్క్ కొన్ని వీడియోస్కి అయితే మనం ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు వాటర్ మార్క్ వస్తుంది లాస్ట్లో, అట్లా వచ్చినా కానీ మనకు మనీ డాలర్స్ ఉంటాయి కదా, సో అవి వాళ్ళకే వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా కూడా కాకుండా ఇన్షాట్లో చేసుకోండి. అండ్ మ్యూజిక్ ఎట్లాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు, మన ఓన్ వాయిస్ ఉండాలి, లేదంటే ఏం వాయిస్ ఉండకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం మన వాయిస్ ఉండాలి. అట్లాంటివి అయితే ఏం కాపీరైట్ అనేది రాదు. ఇప్పుడు కొన్ని కాపీరైట్ చూపించకపోయినా మనకు సరే ఇప్పుడు అయితే చూపిస్తలేదు కదా అని అనుకున్నా కానీ మానిటైజేషన్ టైంలో మాత్రం కంపల్సరీ ఇబ్బందులు అయితే వస్తాయంట. సో అట్లేం కాకుండానైతే చూసుకోవాలి. అండ్ పెట్టే మనం థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, థంబ్నెయిల్ అంటే ఇట్లా పైన మన వీడియోకి అయితే స్టార్టింగ్లో పైన కనిపిస్తుంది పిక్, అదన్నమాట థంబ్నెయిల్ అంటే. సో అది ఎడిటింగ్ కూడా మనం నీట్గా చేసుకోవాలి. అండ్ కింద హ్యాష్ ట్యాగ్స్ ఓపెన్ చేయగానే మనదే రావాలంటే వ్యూవర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం యూట్యూబ్ మనం చూసేటప్పుడు అయితే మనకు కావాలనుకుంటే ఎట్లా టైప్ చేసి చూస్తాం, ఆ టైపింగ్ అనేది అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా చికెన్ కర్రీ అనుకుందాం, హౌ టు మేక్ చికెన్ కర్రీ అని ఎక్కువ మంది టైప్ చేస్తారు. ఒకవేళ అలా ఎక్కువ చదువుకొని వాళ్ళు వాయిస్ ఓవర్ అట్లా ఇచ్చేవాళ్ళు అంటే చికెన్ కూర ఎట్లా అంటారు, చికెన్ కర్రీ ఎట్లా చేస్తారు అని అయితే ఇట్లా అంటారు కదా. సో వాళ్ళు వ్యూవర్స్ ఎట్లా ఆలోచించుతారో ఆ ఆలోచన ప్రకారం మనమైతే థంబ్నెయిల్ అనేది అట్లా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లోనైతే మనం టైప్ చేసుకోవాలి. ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అయితే దానికి సంబంధించింది, చికెన్ కర్రీ, చికెన్ లవర్స్, అట్లా ఏమన్నా వైరల్ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్ అయితే అట్లా థంబ్నెయిల్స్ అనేవి అది అవేమంటారు హ్యాష్ ట్యాగ్స్ అనేవి అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. సో అట్లా కూడా మన వీడియో గ్రోత్ అవుతుంది, తొందరగా వ్యూవర్స్ అనేవి అయితే పెరుగుతారు. అండ్ అదొక పాయింట్.
ఇంకా కాపీ అయితే చేయకూడదు. మనం వేరే వాళ్ళ వీడియోస్ అయితే మన ఓన్ కంటెంట్ అయితే ఉండాలి, అంతేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిటీగా చెప్తాను మీకు. అండ్ నేనైతే నా యూట్యూబ్ జర్నీ అయితే ఇట్లనైతే కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే. సో సబ్స్క్రైబర్స్ అయితే మంచిగానే పెరుగుతుర్రు. అండ్ ఇప్పటివరకు అయితే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, అది కూడా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే.